ఈరోజు నా 10 దేవుడి పుట్టినరోజు. దేవుడు కాబట్టి నా కోరిక నెరవేరుస్తాడని మల్లేశ్వరంలో ఉన్న హలీం అనేకి తీసుకెళ్ళమని అడిగాను. సో ఈ హలీం అనేలో సమ్మర్లో ఫేమస్ మ్యాంగో మేళా. ఈ మ్యాంగో మేళాలో చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగో రెసిపీస్ పెడతారు. సో మెయిన్గా భోజనం మ్యాంగో జ్యూస్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత పచ్చడి, దాని తర్వాత వాళ్ళ కోసంబరి అంటారు కదా అది, తర్వాత కూర, తర్వాత గొజ్జు. 2 టైప్స్ ఆఫ్ గొజ్జు ఇచ్చారు. ఒకటి కారం గొజ్జు, ఒకటి స్వీట్ గొజ్జు. పూరి, సాగు, పులిహోర, ఇంకా మామిడికాయ పప్పు, మామిడికాయ రసం, మామిడికాయ ఒబ్బట్టు, ఇలా చాలా 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 రకాల మామిడికాయతో చేసిన పదార్థాలు పెట్టారనమాట. ఇది మెయిన్గా సమ్మర్లోనే ఉంటుందిట. నేను చాలా రీల్స్ చూసాను ఇన్స్టాగ్రామ్లో. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నా, కానీ నాకు ఎప్పటికీ కుదరలేదు. సో ఫైనల్గా దేవుడు వరమిస్తాడు కాబట్టి ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి ఇష్టమున్నా లేకపోయినా నాకు కావాల్సిన కోరిక నేను కోరుకున్నాను. సో ఫైనల్గా నన్ను మా ఆయన అక్కడికి తీసుకెళ్ళాడు. ఫుడ్ బాగుంది. నా పర్సనల్ ఫీలింగ్ అయితే మాత్రం ఇంకా అంత స్వీట్ వెరైటీస్ కాకుండా కొంచెం కారంగా కూడా ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ సర్వర్స్ కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా పెట్టారు. అది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా అన్నీ ట్రై చేశాక ఫైనల్గా పెరుగన్నం తినేసి, మామిడికాయ ఎంతమంది ఇలా తింటారు? అసలు కొంచెం కూడా అందులో గుజ్జు మిగల్చకుండా ఎంతమంది తింటారు? నేనైతే ఫుల్గా తినేసాను. ఐ లైక్డ్ ఇట్. ఐ రేట్ ఇట్ 4 out of 5 and both of us are happy. Bye.